నేనిక లేనని తెలిసాక విషాదాశ్రువులను వర్షిస్తాయి నీ కళ్ళు. కానీ మిత్రమా, అదంతా నా కంట పడదు. ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా? నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థివ దేహం ఎలా చూడగలదు? అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా? నా గురించి 4 మంచి మాటలు పలుకుతావు అప్పుడు, కానీ అవి నా చెవిన పడవు. అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో. నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు, కానీ నాకు ఆ సంగతి తెలియదు. అదేదో ఇప్పుడే క్షమించలేవా? నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది. అది నాకెలా తెలుస్తుంది? అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా. నాతో మరింత సమయం గడిపి ఉండాల్సింది అనిపిస్తుంది. అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా. సానుభూతి తెలపటానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావు. నా మరణ వార్త విన్నాక సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామా అని ఆలోచిస్తావు. ఇప్పుడే నా వైపు చూడు, నాతో మాట్లాడు. బదులు పలుకుతాను, కాసేపైనా గడుపుతాను, హాయిగా నీతో మెలుగుతాను. ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే బ్రతికి ఉండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం, కష్టసుఖాలు పంచుకుందాం, ఒకరికొకరై మెలుగుదాం, ఉన్నన్నాళ్ళు కలిసిమెలిసి బ్రతుకుదాం. ఈరోజు కలిసి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ రేపు కలుస్తాడో లేడో ఎవరికి తెలుసు? ఏది శాశ్వతం, ఏది నిశ్చలం ఈ భూమిపైన? అద్భుతంగా ఉంది కదండి, చాలా చాలా బాగుంది కదండి. ఆయన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని తలుచుకొని ఆయన రాసిన ఈ అద్భుతమైన కవితని మనం ఒక్కసారి మనసారా గుర్తు చేసుకుంటూ ఈ కవితని పాటించడానికి ప్రయత్నం చేద్దామండి. అప్పుడు మన జీవితంలో శత్రువులు అనేవారు ఉండరండి. అందరూ మన బంధువులే, మన మిత్రులే, మన స్నేహితులేనండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి, ఇంత ఓపికగా విన్నందుకు చాలా కృతజ్ఞతలు.